నా పేరు ప్రసాద్ అండి. శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఖమ్మం, గాంధీ చౌక్ అండి. ఈ వెంకటాపురం విలేజ్ తల్లాడ మండలం సైదా గారని ప్రతి సంవత్సరం మన దగ్గర సీడ్ తీసుకుంటారు. ఈ సంవత్సరం హైజీనిక్స్ ఫ్లేమ్ వెరైటీ, న్యూ వెరైటీ అండి తీసుకున్నారు. ప్రతి 4 ఏళ్ళు కూడా ప్రతిసారి కొత్త విత్తనం ఇచ్చేది, బాగుండేది. ఈసారి ఫ్లేమ్ ఇది మంచి వెరైటీ అని చెప్పేసి ఈ సంవత్సరం ఇచ్చాను. 10 ప్యాకెట్లు ఇచ్చాను. ఎట్లుందండి సైదా గారు? బాగానే ఉందండి. మీ పేరు ఏం పేరు? నా పేరు సైదా అండి. సైదా గారు, వెంకటాపురం తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా అండి. ఇప్పుడు ఫ్లేమ్ మీరు ఇంతకుముందు వేసిన మిర్చి రకాలకి దీనికి తేడా ఏందండి? వాటికి వీటికి చాలా బెటర్ అండి. ఇది ఇత్తనం మట్టి నల్లి వచ్చినా నల్లి తట్టుకొని నిలబడి కాపు కూడా దగ్గర కాసిందండి. కాయ కూడా మంచి సైజు ఉంది, రంగు కూడా బాగుందండి. ఈ ఇత్తనం ఈ ముడతలు ఏమన్నా? ముడత అనేది అది వస్తూనే ఉంది. మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకుంటే కొంచెం మళ్ళీ ఎప్పుడులానే మళ్ళీ చేయను రికవర్ అయ్యి మళ్ళీ ఈ సంవత్సరం నల్లి ఉధృత విపరీతంగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ చేలన్నీ చూసుకుంటూ వచ్చినాం. మొత్తం టోటల్గా అసలు గజ్జి ముడత వచ్చి చాలా మట్టికి అయిపోయినాయి తోటలు అయిపోయినాయి. ఈ రకం మట్టికి నిలబడిందండి. నల్లికి కూడా నిలబడి మంచిగా కాపు కూడా సెట్ అయ్యి మంచి కాపు కూడా కాసిందండి. ఇతర మట్టికి ఎంచుకోవచ్చు అండి. ఏదైతే మెయిన్ ఏంటంటే క్వాలిటీ, ఇది నీకు తాలు శాతం కూడా చాలా తక్కువ అండి. కలర్ కూడా చాలా బాగుంది, కలర్ బాగుంది, కాపు కూడా దగ్గర బాగా దగ్గర చిల్లలు ఒక్కడే 3-4 కాయలు అనేది నేను ఇప్పుడు వేల కంపెనీలోనే 2 వెరైటీలు దాకుండా ఇది ఇంకా డిఫరెంట్ వెరైటీ. ఇది చాలా డిఫరెంట్. ఏదంటే నంది 456 ఉంది, ఫీనిక్స్ ఉంది, వాటి మీద హై ఈల్డ్ అనమాట. ఈ ఫ్లేమ్ మెయిన్ ఏంటంటే దీంట్లో కలర్ ఎక్కువ ఉంటుంది, తాలు శాతం చాలా తక్కువ ఉంది. కాయ కూడా ఎర్రకాయ కూడా మంచి రంగు ఉంది. ఇప్పుడు మనం పినపాక నుంచి వస్తాను, అన్ని చేలన్నీ చూసుకుంటూ వస్తాను. ఈ టైపు ఎక్కడ కనపల్లా. లైవ్లో మీరు అవసరం అయితే పోయేటప్పుడు అది వీడియో తీయచ్చు, కాంపిటేటర్ తీయండి. ఏమన్నా అనుకుంటారు పక్కన, కానీ అంత ఘోరంగా ఉందన్నమాట. వచ్చే దారిలోనే 3-4 బిట్లు ఉన్నాయి. అది ఇది సేమ్ ఒకటే ల్యాండ్, ఫార్మర్ సేమ్ స్ప్రేయింగ్స్ అంతా ఒకటే, కానీ ఇత్తనం సీడ్ డిఫరెంట్. ఇది సీడ్ డిఫరెంట్ వల్ల మనకి అదే నేను అనేది, అదే వచ్చే దారిలో ఇది బాగా తట్టుకుంది అనమాట. ఇది ఫ్లేమ్ చాలా మంచి వెరైటీ. కానీ నేను ఇచ్చిన హైబ్రిడ్ వీళ్ళు రైతు సైదా గారికి కూడా చాలా బాగా నచ్చింది. దీంట్లో ఏం నచ్చిందంటే ఇప్పుడు కాయ కలర్ అండి. మెయిన్ ఏంటంటే ఈ వెయిట్, గింజ వెయిట్ ఉండటం వల్ల ముడత చాలా తక్కువ ఉంది, డిసీజ్ తట్టుకుంది, కాయ కలర్ బాగుంది. దీంట్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది గింజ శాతం ఎంత వెయిట్ చూడండి ఒకసారి. నిండుగా అంటే మనకి గింజ పై దాకా మనకి గింజ కనపడుతుంది. దగ్గర 90 నుంచి 85 నుంచి 90 దాకా గింజలు ఉన్నాయి. వెయిట్ లెంత్ కూడా చివరికాయ కూడా లెంత్ బాగుంది చూడండి. ఇక్కడ కొసారు కొమ్మల్లో కూడా దగ్గర కాపు. ఇది మెయిన్ ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ తట్టుకుంది. బ్లాక్ ట్రిప్స్ వచ్చింది, దాన్ని తట్టుకొని ఈరోజు కూడా ముడత కానీ ఆకులు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, గ్రీనిష్గా. ఇప్పుడు వచ్చే దారిలో ఆల్రెడీ 3-4 బిట్లు ఉన్నాయండి. ఆ బిట్లన్నీ మొత్తం గజ్జి ముడత వచ్చి మొత్తం ముడుచుకొని పోయింది. ఇది తేటగా ఉంది. ఇది చేను చాలా క్లీన్గా, అంటే ఇది ఈ స్ప్రేయింగ్స్ కూడా మంచి. అంటే రైతు మెయిన్ ఏంటంటే రైతు సీడు ప్లస్ రైతు 2 గొప్పతనం. దీంట్లో కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఏసీకి కూడా తట్టుకుంటుందండి. ఇది ఎన్ని సంవత్సరాల్లో కలర్ డ్యామేజ్ కాదు, ఎందుకంటే మనకి క్లియర్గా కనపడుతుంది. డార్క్ గ్రీన్ వస్తే నీకు ఫ్రూట్ కూడా కలర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. బ్రాండెడ్ కొట్టినా, ఎంత బ్రాండ్ మందులు పెట్టినా ఫస్ట్ సీడ్లో దమ్ము ఉండాలి. సీడ్లో దమ్ము ఉండి దానికి బ్రాండెడ్ మందులు కొడితే దానివల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది దీంట్లో ఆ ఫలితాలను ఇచ్చింది. మీరు చూడండి, ఈ రెడ్ ఫ్రూట్ అండి, నేను కట్ చేస్తున్నా చూడండి. గింజ ఎలా ఉందో జూమ్ చేసి చూడండి కొంచెం. మొత్తం చెట్టుని మన కాయ నిండా లోపల మొత్తం గింజే. అంటే దగ్గర 90-95 ఉంటాయండి గింజలు. ఈ తోలు కూడా చాలా మందంగా ఉంది, అంటే వెయిట్ బాగా వస్తుంది. ఇది ఖచ్చితంగా రైతుకి వెయిట్ బాగా వస్తుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. మాకైతే ప్రత్యేకమైన హైబ్రిడ్ అండి, ఫ్లేమ్ వెరైటీ హైజీనిక్స్ వారి.